హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో మునగాకు, కరివేపాకు కారం పొడి ఎలా చేయాలో చూద్దాము. ఈ కారం పొడి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి. అవిసె గింజలు ఎంతో మనకి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ మునగాకు కూడా మన కంటి చూపుకి మెరుగుపరిచిద్ది. ఏ విటమిన్ అత్యధికంగా ఉంటుంది. కాల్షియం పుష్కలంగా ఉండిద్ది మునగాకులో. ఈ రైస్లోకి, టిఫిన్స్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి ఎందులోకైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని తింటే కాస్త వేడివేడి అన్నంలో. మీరు కూడా ఈ కారం పొడిని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కారం పొడి కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరలా వీడియోలు కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. కావలసిన పదార్థాలు: మునగాకు, లేత మునగాకు ఈ విధంగా తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఒక గిన్నె మునగాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టి కట్ చేసి కొమ్మలు లేకుండా పెట్టుకున్న మునగాకు, ఒక 100 గ్రామ్స్ ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న కప్పు కరివేపాకు శుభ్రంగా కడిగి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. 3 వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు సాయమినపప్పు, పులుపు కోసం చింతపండు వాడకుండా 2 టేబుల్ స్పూన్లు ఆమ్చూర్ పౌడర్. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని పచ్చిపప్పు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మినపప్పు వేద్దాం. ఇది కొంచెం లేటు పట్టిద్ది కాబట్టి వేగటానికి డ్రై రోస్ట్, ఆయిల్ లేకుండా. అవి కొంచెం వేగిన తర్వాత సాయమినపప్పు, ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఎక్కువ మాడకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నీ. మాడిపోతే టేస్ట్ మారిపోయింది. ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత అవిసె గింజలు వేసుకోవాలి. అవిసె గింజలు త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మునగాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఆకు మెత్తబడిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
1 స్పూను ఆయిల్ వేస్తాను అడుగంటకుండా. బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మునగాకు. మునగాకు ఈ విధంగా క్రిస్పీగా బాగా ఫ్రై అయిన దాకా వేయించుకున్నాము. వేయించుకున్న మునగాకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు అదే కళాయిలో కరివేపాకు వేసి వేయించుకున్నాం. ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన కరివేపాకుని ప్లేట్లో తీసుకున్నాం. ఇప్పుడు అదే కళాయిలో ఎండుమిర్చి వేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి వేయించుకుందాం. లైట్గా ఫ్రై చేసుకుందాం మాడిపోకుండా. లైట్గా వేగితే సరిపోతుంది. సరిపోతాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాం వీటిని. ఇప్పుడు వేయించుకున్న ఎండుమిర్చి పెద్ద జార్లో తీసుకొని ఇలా వేసుకోవాలి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. మనం తీసుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు ఒలిచి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చిలో ఈ పప్పుల పౌడర్ అంతా వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న ధనియాలు, జీలకర్ర, పచ్చిపప్పు ఈ పౌడర్, మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత మనం మునగాకు వేసుకోవాలి. ఇప్పుడు మునగాకు, కరివేపాకు ఈ చిన్న జార్లో వేసుకొని మిక్సీ పట్టి అప్పుడు ఈ పౌడర్లో కలుపుకుందాం కారపొళ్ళు. ఈ విధంగా చిన్న జార్లో మునగాకు, కరివేపాకు మిక్సీ పట్టుకొని ఇందులో ఆమ్చూర్ పౌడర్ వేసుకుందాం 2 టేబుల్ స్పూన్లు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఈ కారపొడిని డైలీ రైస్లో ఫస్ట్ 2 ముద్దల్లో డైలీ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది, కంటి చూపుకి ఎంతో మెరుగుపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి.